అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇది స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. తెలుగు రాష్ట్రాలు అని చెప్పడం కాదు, కానీ తెలుగు అనేది పక్కన పెడితే ఏ యొక్క ప్రాంతమైనా సరే డెవలపింగ్ కాకపోతే ఆ యొక్క ప్రాంతం కోసం పోరాడడం ఏ రాష్ట్రమైనా అది సర్వసాధారణం. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలి. మేము తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాము ఆ ప్రాజెక్టు గురించి అని చెప్పడానికి ఏంటంటే ముఖ్యంగా నికర జలాలు ఏ రాష్ట్రమైనా సరే సిడబ్ల్యూసి ప్రధానంగా మనకు సెంట్రల్ బోర్డు జాతీయ నీటిపారుదల శాఖ బోర్డు ఉంది. ఆ బోర్డు చెప్పే విధానంగా ఆ బోర్డు యొక్క ప్రామాణికలు వాటి యొక్క పీపీఏ వాటి యొక్క డిజైన్ ప్రకారంగా చూస్తే ఈరోజు బనకచెర్ల అనేది అత్యంత పాషాణికంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోబోతున్నది అని తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నికర జలాలు అని ఉంటాయి. ఈరోజు ఏ యొక్క నది అయినా సరే మనం ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు వాటి యొక్క నిల్వ ఎంత, వాటి యొక్క లభ్యత ఎంత, ఆ యొక్క వరద ఎంత, వాటి యొక్క ఫ్లడ్స్ వాటర్ ఎంత, ఈ యొక్క ప్రామాణికలు అనేది కంపల్సరీ వాటర్ బోర్డు చెక్ చేస్తుంది. ఈరోజు సిడబ్ల్యూసి అదే చెప్పింది. అక్కడ 200 టీఎంసీలు ఉంది, ఇక్కడ 165 టీఎంసీలు ఉన్నాయని క్లియర్ కట్గా చెప్పింది. అయినా కానీ సెంట్రల్లో మేమే ఉన్నాం, ఆంధ్రాలో మేమే ఉన్నాం అని చెప్పేసి ఎవరికి అసలు వాళ్ళకి నచ్చిన ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి నచ్చింది ప్రామాణికంగా పెట్టుకోవడం అనేది ఈరోజు బాధాకరం. ఎందుకంటే రైతులు అని ఈరోజు టీడీపీ కానీ మిగతా వాళ్ళు చెప్తున్నారు, కానీ రైతుల కోసము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు కానీ తెలంగాణ ఉండే నైజాము, ఆనాడు నైజాం అనేది నిజాం ప్రాంతాలు అనేది తెలంగాణ కోసం ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం, ముఖ్యంగా తెలంగాణ ఉండే రైతుల కోసం ఒక ప్రాజెక్టు కట్టినట్టుగా ఆనాడు 9 ఏళ్ళు పరిపాలించిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఒక్క ప్రాజెక్ట్ లేదు. ఇది కేవలం ఒక స్వలాభం కోసం దాదాపు ఈ ప్రాజెక్టు చూస్తున్నాం. బనకచెర్ల అని 2-3 రోజుల నుంచి చూస్తున్నాం. ఈ ప్రాజెక్టు యొక్క ప్రతిపాదన 80,000 కోట్లు. తెలంగాణ వచ్చి నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన నిధులు ఒకరు ఇంటికే పోయినాయి, గత ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికే పోయినాయి, నియామకాలు వాళ్ళ ఇంటికే పోయినాయి, కానీ నీళ్లు రాలేదు. నీళ్లు రాని దౌర్భాగ్య స్థితి. ఈరోజు కూడా మేము అదే బాధతోన ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక పక్కా ప్లానింగ్తోన ఈరోజు ఒక ప్లానింగ్ 13 అంశాలను పెట్టారు. ఇది స్పష్టంగా మేము చెప్తున్నాం. బనకచెర్ల ఎందుకు రిజెక్ట్ అయింది అనేది చెప్తాం. మనము నికర జలాలు 75% ఏ రాష్ట్రంలో అయినా ఏ నది అయినా సరే అక్కడ నికర జలాలు 75% ఉంటేనే ఆ యొక్క ప్రాజెక్టుకు ప్రామాణికంగా తీసుకుంటాం. ఈరోజు నికర జలాలు 70% అక్కడ లేవు. ఇంకోటి ఏంటంటే కృష్ణా నది, గోదావరి నది, కావేరి, పెన్నా నదుల గురించి చెప్పాలి. కృష్ణా నది వరద వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళిపోతుంటుంది, నది ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతుంటుంది. గోదావరి నది అనేది ఈరోజు గత 100 ఏళ్ళ నుంచి అయినా సరే నీటి లభ్యత ఒక దగ్గర ఆగుడు స్టెబిలిటీ అనేది మూమెంట్ అవుతుంటుంది. దాని యొక్క మూమెంట్ అవుతుందని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కక్షపూరితంగా అంటే ప్రతిరోజు 2 టీఎంసీలు వస్తుందని ఒక ప్రాజెక్టులో ప్లాన్ చేశారు. కానీ ఆడ 2 టీఎంసీల కోసం చూస్తలేడు. పంపులు పెడితే ఇంకో 4-6 టీఎంసీలు వస్తాయి. ఆ రోజు మేము కొట్టాడి తెచ్చుకున్నది ఈ నీళ్ళ కోసమే, ఈ తెలంగాణ ప్రజల రైతన్నల కోసమే అని మేము స్పష్టంగా ఆ రోజైనా ఈ రోజైనా బోర్డు ఏర్పడ్డాక కూడా కృష్ణా నది జలాల ప్రవాహాలకు సంబంధించింది, గోదావరి నదికి సంబంధించిన బోర్డులు ఏర్పడినాక ట్రిబ్యునల్ గురించి కూడా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారైనా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకైనా అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మేము కృష్ణా నది ప్రాంతాలు, కృష్ణా నది కానీ గోదావరి నది సంబంధించిన ట్రిబ్యునల్ మాకు సరైన న్యాయం చేయకపోవడం వల్లనే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది అనేది స్పష్టంగా మళ్ళీ ఒకసారి ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నాను, ఈరోజు ఈ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు పోలవరం అసలు ప్రాజెక్టే కంప్లీట్ కానీ
పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ నుంచి ఇంకో కొత్త ప్రాజెక్టు చేస్తున్నారు పట్టిసీమ అని. ఆ పట్టిసీమ పక్కన నుంచి ఈరోజు వైకుంఠపురం, ఇబ్రహీంపట్నం అని, ఆ బొల్లపల్లి అని. అసలు వైకుంఠపురం దగ్గర, బొల్లపల్లి దగ్గర ప్రాజెక్టులే లేవు, రిజర్వాయర్లు అని. మళ్ళీ ఆడ కొత్తగా 150 టీఎంసీలు వస్తుంది. ఆ టీఎంసీలు వస్తే ఇక్కడ వస్తుంది. తర్వాత నాగార్జున సాగర్ దగ్గరలో ముందుల ఇబ్రహీంపట్నం దగ్గర 80 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో కలుస్తుంది. గోదావరి అనుసంధానం అని చెప్పేసి కృష్ణానదిలో తీస్తున్నాడు. కృష్ణానది కలిపి కృష్ణానది నీళ్లు తీసుకుపోవడానికి గోదావరి నుంచి, గోదావరి ఎట్లాగో ప్రాజెక్ట్ నుంచి గోదావరి వస్తుంది. మళ్ళీ కృష్ణానదిని కూడా నాగార్జున సాగర్ 80 కిలోమీటర్ల దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర కలవబోతున్నది. ఆ ఇబ్రహీంపట్నం నుంచి మళ్ళీ నాగార్జున సాగర్లోకి కలుస్తుంది. నాగార్జున సాగర్కు పోతే ఇంకా ఆల్రెడీ ఈరోజు సమస్య తెలంగాణలో మొదటి సమస్య ఏంటంటే కృష్ణానది, గోదావరి నదులది ఈరోజు కూడా ట్రిబ్యునల్ క్లారిటీ ఇవ్వలేదు. అట్లాంటిది ఈరోజు ఏ ప్రామాణికంగా సిడబ్ల్యూసి ప్రామాణికంగా తీసుకున్నావా చెప్పండి. ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చంద్రబాబు నాయుడు కానీ, అక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు కానీ, ఇక్కడ ఉండే ప్రతిపక్షాలు ఎవరు చెప్పదలుచుకున్నా ఈ యొక్క క్లారిటీ చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కృష్ణానది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన నదులని అనుసంధానాల బోర్డే క్లియర్ చేయండి. ఈ ప్రాజెక్ట్ ఎట్లా కడతారు అనేది అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలకు. ముఖ్యంగా అదేవిధంగా ఉండే ప్రకాశం కానీ, ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రాంతాలు కానీ ఇది ఒక్కటి క్లారిటీ తీసుకోవాలి. ఇంకోటి స్పష్టంగా చెప్తున్నాం, ఈ యొక్క ప్రాంతాలకు ఇప్పుడు ఇందాక చెప్తున్నారు బనకచెర్ల ప్రాజెక్ట్ అని. నల్లమల్ల అడవుల నుంచి 26 కిలోమీటర్లు తీసుకుపోతాడంటే సొరంగం తీసి. అంటే నల్లమల్లలో దాదాపు ఈ తెలంగాణలో ఫారెస్ట్ని కూడా ధ్వంసం చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు. ఈ రోజు వరకు చెప్పాలి, ఈ స్పష్టంగా నేను అడుగుతున్నాను స్వతంత్ర టీవీ నుంచి, ఈ రోజు వరకు రైతుల కోసం ఈ తెలంగాణ కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రైతుల కోసం ఏ ప్రాజెక్టు కట్టింది అనేది తెలియాలి. ఇది కేవలం కట్టుకట్టలు కాళ్ళి ఒక మెగా కన్స్ట్రక్షన్ కోసం, లేకపోతే ఇంకో కన్స్ట్రక్షన్ కోసం డబ్బులు దండుకోవడం కోసం తప్ప ఇంకో దురుద్దేశం, ఇంకొక ఉద్దేశమే లేదు. రైతుల కోసం రాయలసీమ, రతనాలసీమ చేయడానికి అనేది అసలు తప్పు. ఈ పర్సన్ ఎట్లా నమ్ముతున్నారు అనేది కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది నేను స్పష్టంగా. అదేవిధంగా అండి టీఎంసీ 3,000 టీఎంసీలు అని చెప్తున్నారు. 3,000 టీఎంసీలు వరద ప్రాంతాలు, వరదను మేము తీసుకొస్తున్నాం, వరద నీళ్ళు అసలు నీకు ఆగని నీళ్లను నువ్వు తీసుకొస్తున్నాం అన్నట్టు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీటి నిల్వలు 70% నీకు నీటి నిల్వ ఉండాలి. ఒక నదుల పరంగా యావరేజ్ పరంగా కూడా 3,000లో తీసుకుంటే 1,100, 1,500 మధ్యలో యావరేజ్ పరంగా తీసుకున్నా నీకు ప్రాజెక్ట్ కట్టడానికి యావరేజ్ పరంగా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒప్పుకోదు. అట్లాంటిది ఈరోజు ఈ యావరేజ్ పరంగా కూడా ఒప్పుకోకుండా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఎట్లా చేయగలుగుతారు అని, ఎట్లా ముందుకు ప్రతిపాదిక తీసుకొస్తున్నారు అంటే కేవలం సెంట్రల్లో మేము, ఇక్కడ స్టేట్లో మేము ఉన్నామని తెలంగాణ రాష్ట్రానికి ముప్పు తేవాలనే ఉద్దేశంతోనే, దురుద్దేశంతోనే ఈ ప్రాజెక్టు ముందల పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2 టీఎంసీ అని అంటున్నాం. 2 టీఎంసీ ఎట్లా వస్తుంది? 2 టీఎంసీల వాటర్ ఎట్లా వస్తుంది నీకు? వరదలు రానప్పుడు 2 టీఎంసీల నీళ్ళు ఎలా వస్తాయి? నీటి నిల్వ లేనప్పుడు నువ్వు ఎలా చేయగలుగుతావు అనేది అర్థం చేస్తుంది. రైట్, నిరంజన్. రామారావు గారు,